చూసావా నా నెట్వర్క్ ఎంత ఫాస్ట్గా ఉందో? ఇప్పుడు నువ్వు వీటిని తీసుకొని అందరి ముందుకు వెళ్తే నిన్ను అందరూ జయహో వీరనారి అని పొగుడతారు. ఆ తర్వాత నీ కూతురు అక్షయ గురించి అమర్ రహే అక్షయ అని అనాల్సి వస్తుంది. ఐ మీన్ నా మనిషి నీ కూతుర్ని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. నాకు మా లక్ష్యం ముఖ్యం. నో సెంటిమెంట్స్. నీకు పేరు కావాలా? నీ కూతురి ప్రాణం కావాలా? ఏం తేల్చుకుంటావు? నా గుట్టు విలువ నీ కూతురి ప్రాణం. ఈ అవని ఇంకా రాదేంటి? కొంపదీసి అట్నుంచటే పారిపోయిందా ఏంటి? తమరు చేసే పనులన్నీ చెప్పకండి. కారు దగ్గర నుంచి తీసుకురావడానికి ఎంతసేపా? ముందు అవని వెళ్ళింది, తర్వాత మాయ ఫాలో అయింది. బయట ఏం జరుగుతుంది? అవని ఆభరణాలు తీసుకురాలేదేంటి? కారులో ఉన్నాయి, తీసుకొస్తానని వెళ్ళారు కదండి. మరి ఎంటీ హ్యాండ్స్తో వచ్చారేంటి? ఓకే డాక్టర్, ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హాస్పిటల్ నుంచి కాల్ వస్తే వెళ్ళాను. నో, మాయ అబద్ధం చెప్తుంది. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అవని ఆర్నమెంట్స్ ఏవి? వాటి గురించి అడుగుతుంటేనే బెల్లం కొట్టిన రాయిలా నిలబడింది. ఏమైందమ్మా? మాట్లాడవేంటి? అసలు ఏం జరిగిందమ్మా? ఇందాక అన్ని మాటలు మాట్లాడావు, ఇప్పుడేంటి మూగదానిలో అలా నిలబడి ఉన్నావు? తప్పుని బట్టబయలు చేయడానికి వచ్చిన దానివి నువ్వు. తప్పు చేసిన దానిలా నిలబడ్డావేంటమ్మా? నీ గురించి తప్పుగా మాట్లాడడానికి స్వార్థపరులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మాట్లాడు. ఆభరణాలను నేను కారులో తీసుకుని రావడం నిజం. ఇప్పుడు తీసుకుని వద్దామని బయటికి వెళ్ళేసరికి వెళ్ళేసరికి కారులో నగలు కనిపించడం లేదు. ఏంటేంటి? కార్లో ఉండాల్సిన నగలు కనిపించడం లేదా? అవును. అవని సరిగ్గా చూడు. చూశాను బావా. మనం వెళ్ళి మరోసారి మంచిగా చూద్దాం పదమ్మా. బాగానే చూశాను మావయ్య. లేవు. కారులో ఉండడం గమనించిన వాళ్ళు ఎవరైనా చేతివాటం చూపించారేమో. అందరం వెళ్ళి ఊరంతా గాలిద్దాం పదండి. పదమ్మా, మన ఊరి వాళ్ళైతే అటువంటి పనులు చేయరు. నువ్వు బయలుదేరిన దగ్గర నుంచే ఎవరో గమనించి నిన్ను ఫాలో అయి ఉంటారు. వాళ్ళెంతో దూరం వెళ్ళుండరు. పొలిమేర దాటక ముందే పట్టుకుందాం. మీరు ఎంతలా ప్రయత్నించినా అవి దొరకవు. మీది వృధా ప్రయత్నం అవుతుంది. ఏంటి మేడం మీరు మాట్లాడేది? నగల గురించే కదా మీరు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది. నగల విషయంలో మేమెంత సీరియస్గా ఉన్నామో మీకు తెలుసు కదా. ఇంత దూరం రప్పించి ఇంత ఘోరంగా మాట్లాడతారేంటి? ఇందాక నన్ను అందరి ముందు దోషిని చేసావు కదా అవని. ఇంతలోనే ఇలా మాట మార్చావేంటి? అంటే ఆ నగల్ని నువ్వే ఏదో చోటున దాచావన్న మాట. అంతే అయింటుంది. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకునింటుంది. మా దగ్గర అన్ని నీతులు మాట్లాడావు, మరిప్పుడు గోతులు తవ్వినట్టు ఏంటి నీ నాటకాలు? అవనికి మాయకి మధ్య బయటేదో జరిగినట్టుంది. అవని ఎలాంటిదో అందరికీ తెలుసు. నిమిషాల్లో మాట మార్చే రకం కాదు. ఈ విషయం గురించి తర్వాత తెలుసుకోవాలి. రే శ్రీకర్, ఇప్పుడేమంటావురా? ఇదా నా ప్రాణం కాపాడేది? ఇదా నా కుటుంబ గౌరవం కాపాడేది? దీనినా
నువ్వు నీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవరా. నీ గురించి మంచిగా ఆలోచిద్దాం అనుకునే లోపు ఎందుకిలా చేస్తున్నావు అని నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చివరికి ఇలా చేస్తావని అనుకోలేదు. చూడండి అవని గారు, ఆభరణాలు మీ చేతికొచ్చాయని మీరే అందరి ముందు ఒప్పుకున్నారు. మీకు 4 రోజులు గడువిస్తున్నాము. ఆ లోపు వాటిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేదంటే మాత్రం మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పదండి. మేము ఆశపడిన దానికి నువ్వు చేసిన దానికి సంబంధం లేకుండా పోయిందమ్మా. అందుకే నేను దీని మాటలు నమ్మకండి అంటుంటాను. జరిగిందేదో జరిగింది. ఆ నగల విషయం జరగబోయే పెళ్లితో ముడిపెట్టకండి. గురువుగారు చెప్పిన ప్రాణగండం సంగతి వదిలేయండి. నేను పోవాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ బ్రతికించలేరు. బ్రతికుండాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ చంపలేరు. ఆ విషయం వదిలేయండి. జరగబోయే పెళ్లి సంగతి చూడండి. అందరి సమక్షంలో పెళ్లి జరగాలి. అందరి ముందు ఇది మంగళసూత్రాలు తీయాలి. నా కొడుకు మాయమెడలో తాళి కట్టాలి. అది నేను కళ్ళారా చూడాలి. అంతే. నీ అడుగుల శబ్దమే కాదు, చీమ అడుగుల శబ్దాలు కూడా నాకు వినపడతాయి. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ గూటిలో ఏ పక్షుందో, ఏ ఇంటిలో ఏ దేవుడున్నాడో అన్ని విషయాలు తెలిసిన వాడిని. నన్ను మోసం చెయ్యడం నీ వల్ల కాదు. మీరు మాయ చేస్తున్న పనులు మంచివి కాదు. మీ దృష్టిలో మంచివి కాదు, మా దృష్టిలో అవి మా ఆశయాలు. మీ భక్తి మీది, మా భక్తి మాది. ఎవరి మంత్రం వారిది, ఎవరి సిద్ధాంతం వారిది. మనిషి బ్రతుకు మనిషిది, పక్షి బ్రతుకు పక్షిది. సర్పం, జంతువు, క్రిమి, కీటకం, దెయ్యం, భూతం ఎవరి బ్రతుకులు వారివి.